హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సాంప్రదాయ వంటకం చలిమిడి నేర్చుకుందామండి. బెల్లం చలిమిడి అని, గసగసాల చలిమిడి అని, డ్రై ఫ్రూట్స్ చలిమిడి అని చాలా రకాలుగా పిలుస్తారు. ఏ శుభకార్యమైనా మన తెలుగు వాళ్ళకి ముందుగా తయారు చేసేది చలిమిడి. గర్భవతిగా ఉన్నప్పుడు, శ్రీమంతం చేసినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు, అలాగే పెళ్లికి కూడా ముందుగా మనం చేసే స్వీట్ చలిమిడి. ఈ చలిమిడిని ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట. చాలా కష్టమేమో అనుకుంటాం కదా, అదేం లేదండి. జస్ట్ చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేలాగా ఈ వీడియో తయారు చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను చలిమిడి చేయడానికి కొంచెం లావుగా ఉన్న బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాను. ఒక పావు కేజీ. ఈ చూపిస్తున్న కప్పుతోటి 2 కప్పులు అనమాట. అంటే కొలత కోసం కప్పు తీసుకుంటే మనకి బాగుంటుంది. రాత్రంతా నానబెట్టాలి, అప్పుడు మనకి బాగా నానుతుంది అనమాట బియ్యం నానిన తర్వాత ఒక కాటన్ బట్ట మీద పరుచుకొని ఒక 2 గంటలు ఆరబెట్టుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఆరిపోతాయి. అంతేగాని ఎండలో పెట్టకూడదు, ఫ్యాన్ కింద అయినా పెట్టచ్చు. ఒక 1 అవర్లో ఫ్యాన్ కింద అయితే ఆరిపోతాయి అనమాట. కానీ మరీ డ్రైగా అయిపోకూడదు, మన చేతికి కొంచెం తడి అంటుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 గంటలు నేను బట్ట మీద ఆరబెడితే చక్కగా ఆరిపోయినాయండి. చూడండి, మన చేతికి అయితే అంటుకోవాలన్నమాట. అంటే కొంచెం చెమ్మ ఉండాలి, అలా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అయితేనే మంచిదండి. మనం కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే ఈ చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తే చాలా బాగా గ్రైండ్ అవుతుంది. లేదా మీరు మిల్లు కూడా పట్టించుకోవచ్చు. ఇలా చక్కగా బాగా ఎక్కువసేపు ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేస్తే మనకి మెత్తటి తడి బియ్య పిండి రెడీ అయిపోతుంది. ఈ తడి బియ్య పిండిని మనం జల్లించుకోవాలి. అంటే పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంతో జల్లించుకోవాలి. పిండి తడిగా ఉన్నప్పుడు జరగదనమాట. అందుకని మనం స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇలా చేత్తో జల్లించుకోవచ్చు. నార్మల్ జల్లెడతోనే జల్లించుకోవచ్చు, ఇలాంటి గరిటె లాంటి జల్లెడతో కూడా జల్లించుకోవచ్చు. పైన ఉన్నది వచ్చేసి బియ్యం రవ్వ, కిందకి దిగింది వచ్చేసి తడి బియ్య పిండి. ఇది మనం ఎన్నో వంటలో చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. అలాగే ఇలా చేసిన దాన్ని పైన మిగిలిన రవ్వని కూడా 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటే మనకి పిండి ఎక్కువ వస్తుంది. ఇలా చక్కగా పిండి అంతా తయారు చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న రవ్వని పక్కకు పెట్టేసుకోండి, ఉప్మా చేసుకోవచ్చు. ఇప్పుడు జల్లించిన ఈ పిండిని గట్టిగా అదిమి పట్టాలి. అప్పుడు మనకి అది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా అదిమి పెట్టుకొని చూడండి, మనం ఇలా గట్టిగా నొక్కితే కూడా చక్కగా ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇదే పిండితో మనం ఎన్నో రకాల సాంప్రదాయ వంటలు చేసుకోవచ్చు. అరిసెలు, కొబ్బరి బూరెలు, పొంగడాలు, పోకుండలు ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. 1.5 కప్పుల బెల్లం సరిపోతుందండి. ఇక్కడ నేను న్యాచురల్గా ఉన్న బెల్లం తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న ఉండల్లాగా ఉంది. వాటిలో జస్ట్ ఒక పావు కప్పు నీళ్లు పోసేసి మనం హై ఫ్లేమ్లో పెడితే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. ఒక 2-3 నిమిషాల్లోనే మనకి పాకం వచ్చేస్తుంది. అందులోనే ఒక టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసేసి తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు పాకం పట్టాలి. మరీ ఎక్కువ నీళ్లు వేసిస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. చూస్తారు కదా, తీగ పాకం తెలుసు కదా, ఇలా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ అంటారు. ఒక తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడివేడి పాకంలో మనం తయారు చేసి పెట్టుకున్న తడి బియ్య పిండి వేసేయాలి. తడి బియ్య పిండి ఎప్పుడు కొంచెం ఎక్కువ తయారు చేసుకుంటే మంచిదండి, మనకి ఎక్కువ పడుతుంది అనమాట. అరిసెల్లో ఎక్కువ మంది ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తారు, పిండి సరిపోదని చెప్పి. కానీ మనం తీసుకున్న కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకైనా మంచిది ఇంకొక 1/2 గ్లాస్ వరకు ఎక్స్ట్రా పిండి నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా బాగా కలుపుకోవాలి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ లూజ్గానే ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది కాసేపటికి గట్టిగా అవుతుంది. చూసారు కదా, ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి చలిమిడి అనేది చాలా బాగా వస్తుంది, గట్టిగా అయిపోకుండా, అలాగే పల్చగా లేకుండా. చల్లారిన తర్వాత మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలా చల్లారబెట్టేస్తే 1 అవర్కి ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయిన దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. చలిమిడిలో నెయ్యి వేయడం స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. చేత్తో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది చలిమిడి. అందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు మాత్రమే వేసాను. అవి కొంచెం వేయించిన తర్వాత నేతిలో ఆఖరిగా 1 టీ స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి గసగసాలు చక్కగా వేగిపోతాయి. అంతేనండి. ఈ మిశ్రమాన్ని అంటే మనం వేయించి పెట్టుకున్న నేతితో సహా ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, గసగసాలు మనం తయారు చేసి పెట్టుకున్న చలిమిడిలో వేసేయాలి. చలిమిడిలో వేసేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. గసగసాలు వేస్తే చాలా మంచిదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వేసుకుంటూ ఉంటారు. నిజానికి కొబ్బరి ముక్కలే చలివిడికి టేస్ట్ అనమాట.
కొబ్బరి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే గసగసాలు కూడా వేసి బాగా కలిపేసి చక్కగా ఇలా ముద్దలాగా చేసుకుంటే అంతే, మనకి చలిమిడి రెడీ అయిపోతుంది. చక్కగా చలిమిడి రెడీ అయిపోతుంది. ఇది బయట పెట్టినా సరే 2-3 రోజులు అసలు పాడవదండి, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం వరకు వాడుకోవచ్చు, ఆ పైనే కూడా ఉంటుంది. అంతేనండి, దీంతో అరిసెలు కూడా చేసుకోవచ్చు. నేనైతే చేశాను, చాలా బాగా వచ్చినాయి. బట్ మీకు రెసిపీని అయితే తర్వాత పోస్ట్ చేస్తాను. మీకు ఎప్పుడైనా చలిమిడి తినాలనిపిస్తే ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.